సార్ శంకర్ చాలా గొప్ప డైరెక్టర్. సరే మొన్న ఏదో సినిమా సరిగా పోలేదు, అది వేరే విషయం. నేను ఆయన స్కూల్ నేను చాలా ఇష్టం సార్. ఓకే. షూటింగ్ అయిపోతే అందరూ ఆఫీస్కి రావాలి. 6:30కి ఆఫీస్కి వచ్చి అందరికి టిఫిన్ టీ పెడతారు. 7 గంటలకి కూర్చుంటాడు సార్. 7 గంటలకి ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు. రేపు షూటింగ్ గురించి డైలాగ్, ఏ క్యారెక్టర్ ఎలా డైలాగ్ చెప్పాలి, ఏ టోన్తో చెప్పాలి, అది నేర్పిస్తాడు కో డైరెక్టర్స్కి, అసిస్టెంట్స్కి నేర్పించి ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క కో డైరెక్టర్ని అటాచ్ చేసేస్తాడు. శివాజీ సినిమా చేసినప్పుడు నాకు ఒకరిని అటాచ్ చేశాడు. ఆయన తప్ప నేను వేరెవరికి అడగకూడదు, ఆయన నేను తప్ప వేరెవరికి పోకూడదు. నా ఊరికే ఏ డౌట్ అడిగినా డైలాగు డెలివరీ, డైలాగు డౌట్ ఆయన చెప్పాలి. అలా చేసేవాడు. అలాగే ముందు రోజే ఆర్ట్ డిపార్ట్మెంట్ పిలిచి ఆ ఆర్ట్ ఏంటయ్యా, వెనకాల ఏం పెట్టారు, ఫ్రేమ్ ఏం పెట్టారు, ఫ్లవర్ వాజ్ ఉందా, ఏముందా, ఇది నెక్స్ట్ కాస్ట్యూమ్, రేపు ఏంటి ఎవరెవరికి ఏ కాస్ట్యూమ్ వేస్తున్నారు, కెమెరామెన్ ఉండాలి సార్, ఈ కలర్స్ వేస్తున్నాం, ఫ్రెష్ సీన్ ఇది, మరి ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇది ఓకేనా, ఇంత డిస్కషన్ అయ్యి ఇంటికి వెళ్ళేవారు సార్. అంత హోంవర్క్ చేస్తేనే అంత క్వాలిటీ సార్. సినిమా హిట్ ఫట్ అదంతా వేరే విషయం సార్. అటు స్పాట్కి వచ్చిన తర్వాత ఈ డిస్కషన్ ఉండకూడదు. ఇప్పుడు రజనీకాంత్ గారు సెట్కి రావడం టైమింగ్స్ విషయంలో ఎలా ఉండేవాళ్ళు అండి? సూపర్ సార్. ఆయన కాళ్ళకి నమస్కారం పెడతాం సార్. ఆయన జ్వరంతో ఆయన లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఫుల్ జ్వరం సార్. శివాజీ సినిమా చేసేటప్పుడు లాస్ట్ క్లైమాక్స్ ఫైట్లో పాపం ముట్టుకుంటే అసలు భయంకర హీట్ ఉండేది పైన, టెర్రస్ పైన గుండు చేయించుకున్నాడు. ఆ వేడి. నేను అన్నాను, అన్న ఎందుకన్నా మీరు అంటే లేదు చేసేద్దాం చెప్పి పాపం 2-3 రోజులు పాపం చాలా ఫీవర్తో చేసాడు. తర్వాత టైమింగ్ సార్, ఆయన్ని బీట్అవుట్ చేయడానికి లేదు సార్. టైం అంటే టైం. మేమేదో ఎర్లీగా వెళ్దాం అనుకుంటే ఆయన వచ్చి క్యారమ్ లోపల కూర్చుని ఉంటాడు. మాకు ఒకటే పరుగు. మనకన్నా 7 o'clock అంటే ఆయన 6:45 ఉంటాడు సార్. పని సార్, వచ్చామా, మేకప్ వేసామా, రెడీగా ఉన్నామా, డైలాగ్స్ సీన్ చూసామా, అంతే సార్. నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళాలి. క్యారవన్లో కూర్చోడు సార్ ఆ మనిషి. చాలా రేర్. వాళ్ళే చెప్తారు సార్ మీరు క్యారవన్కి వెళ్ళిపోండి, కంట్రోల్ చేయలేకపోతున్నాం, మీరు వెళ్ళిపోండి అంటే అప్పుడు వెళ్తాడు. లేకపోతే వెళ్ళడు, అక్కడే ఉంటాడు. సెట్లో చిన్న ఫ్యాన్ పెట్టేస్తే అక్కడే కూర్చుంటాడు. ఓకే. అలాంటి ఒక ఆ క్యారెక్టర్ మళ్ళీ రాదు సార్. అది నా డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే డబ్బులు తిరిగి ఇచ్చాడు. ఎవడు ఇచ్చాడు ఇప్పుడు వరకు? నాకు తెలిసి చరిత్రలో ఎవరు ఇవ్వలా. సో అది ఒక వేరే క్యారెక్టర్, వేరే మనిషి, డిసిప్లిన్, డెడికేషన్, ఆయన డేరింగ్ మనిషి. ప్లస్ అన్నింటికన్నా భగవంతుడు ఆశీర్వాదాలు ఆయనకు ఉన్నాయి. అయితే ఈ ఏజ్లో అలాంటి క్యారెక్టర్ చేయడం, యంగ్ అండ్ ఓల్డ్, అవును, రెండు ఆయనే. యంగ్ అండ్ ఓల్డ్ చేసి జనాల్ని అసలు గ్రిప్లో పెట్టుకొని జనాలు కూడా మెచ్చుకుంటున్నారు. రేర్గా వస్తాయి అది ఒక్కో దీంట్లో. అండ్ అప్పట్లో ఎంజిఆర్ వచ్చారు సార్. ఆ ఏజ్లో కూడా ఆయన యంగ్గా, అంటే ఆయన చాలా లేట్గా హీరో అయ్యాడు. ఎంజిఆర్ గారు చాలా లేట్గా హీరో అయ్యాడు. హీరో అయ్యి ఆయన చాలా యంగ్ క్యారెక్టర్స్ చేశాడు. యంగ్ హీరోయిన్స్, ఆయన హీరోయిన్స్ అందరూ 18, 19, 20s. కరెక్టే. కానీ ఆయన ఏజ్ డబుల్ ట్రిబుల్ అప్పుడు. అది ఆయనకి అయింది, మళ్ళీ సీఎం అయిపోయాడు. మన తెలుగులో నాకు తెలిసి అలా ఎవరు లేరు, అంత ఆ ఏజ్కి రివర్స్గా చేసిన వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ ఈయనే రజనీకాంత్.